అందరికీ నమస్తే. నేను తీన్మార్ మల్లన్న. నా జీవితంలో థియేటర్కి వచ్చి చూసిన 11వ సినిమా ఇది. చాలా రేర్గా సినిమా చూస్తా. ఈ 23 అనేటువంటి సినిమా, అందులో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాసినటువంటి నెగిటివ్ రివ్యూ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా మా వర్గాల సినిమా అని నేను రావడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ 23 అనేటువంటి మూవీ ఇవాళ మేము మా బీసీ నాయకులు అందరం కూడా ఇక్కడికి బీసీ జేఏసీ వాళ్ళందరం వచ్చి కూడా చూడడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఆ సినిమా చూస్తేనే ఆ భావం అర్థమవుతుంది. ఒక సినిమా, అది సినిమా కాదు, అది కళ్ళ ముందు జరిగినటువంటి అత్యంత ఘోరం. ఆ ఘోరాన్ని ఒక రక్త చరిత్ర, ఒక మాతృదేవోభవ, ఒక మంచి లవ్ స్టోరీ, అనేకమైనటువంటి ఒక 100 సినిమాలను రంగరించి ఒక దగ్గర పోస్తే ఈ 23 మూవీ. యాక్చువల్గా 23 అనేటువంటిది వస్తే మేమందరం చర్చించుకుంటున్నాం. సహజంగా బీసీ నాయకులం కదా, ABCD అంటే 2వ అక్షరం B, 3వ అక్షరం C, ఇది బీసీదేమో అని మేము అనుకుంటున్నాం. కానీ ఇది బీసీది కాదు, ఇది మనసున్న ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా. నేనే కాదు, నాతో పాటు చాలా మంది కూడా వాళ్ళ మహిళలు వచ్చిన సినిమా. మీ వ్యూ చెప్పండి అమ్మ, దాని గురించి ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది, గట్టిగా చాలా బాగుంది. అసలు యాక్చువల్గా ఉంది. లవ్ రొమాన్సే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని మేము కోరుకుంటున్నాం. బాగుంది, డైరెక్షన్, హీరోయిన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. మెయిన్గా మార్పు అనేది జీవితంలో మనిషికి ఒక స్టేజ్లో వాళ్ళు తప్పు చేస్తారు, ఒక స్టేజ్లో అంటే ఎప్పుడు ఒకే కాలం ఉంటుంది. వాళ్ళు వెనుకటి కాలంలో జరిగిన తప్పులు కానీ అది ఎలా వచ్చింది అంటే మెయిన్ థింగ్ అక్కడ ఏంటంటే ఖైదీలను మళ్ళీ మార్పు చేసే పోలీస్ ఆఫీసర్ చెప్తారు, నేను డ్యూటీ చేస్తున్నాను కానీ అప్పుడు ఎట్లా గొర్రెల్ని కాస్తున్నానో ఇప్పుడు కూడా అట్లనే గొర్రెల్ని కాస్తున్నాను, ఖైదీలకు ఏం మార్పు లేదు అనే దాంతో దాన్ని మళ్ళీ వాళ్ళ కౌన్సిలర్ని పెట్టి మళ్ళీ వాళ్ళని మార్పు అనేది చేసి మళ్ళీ వాళ్ళని విడుదల చేస్తే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఉండడం అనేది చాలా బాగా కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా తీశారు. చాలా బాగుంది. ఈ సినిమా కమర్షియల్గా ఎంత హిట్ అవుతుందో తెలియదు, కానీ ఇది చూసిన తర్వాత సమాజంలో మాత్రం ఖచ్చితంగా మార్పు నాకు అనిపిస్తూ ఉంది. కంగ్రాచులేషన్స్ మీ టీం అందరికీ. ఇతని యాక్టింగ్ చాలా అద్భుతం, వాస్తవానికి సినిమా గురించి చెప్పే పని మాది కాదు, కానీ ఈ సినిమాలో ఈ సమాజం కనిపించింది. ఈ సినిమాలో అనేకమైనటువంటి వివక్షలు, ఆ తర్వాత నాకు తెలిసిన కాడికి సెన్సార్షిప్ అనేది చాలా సీరియస్గా జరిగినట్టు కనిపిస్తూ ఉంది దీంట్లో. ఇంకా అది ఉన్నట్టుగా వస్తే ఈ సమాజం సగం బద్దలయ్యేదేమో. కానీ ఏదేమైనప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, మరీ ముఖ్యంగా నిజంగా ఇది సినిమా ఈ కాలంలో రావాల్సినటువంటి సినిమా కాదు ఇది, కానీ ఈ కాలంలో చాలా అద్భుతంగా కష్టపడి ఈ సినిమాని తీసుకొచ్చినారు. చాలా అద్భుతంగా ఉంది. మేము సినిమా అయిపోయిన తర్వాత కూడా అట్లే నిశ్చేష్టులై కూర్చొని ఆ పేర్లను కూడా చూసేటువంటి పరిస్థితి. అంటే ఎంత అద్భుతమైన సినిమానో నిజంగా. హ్యాట్స్ ఆఫ్ 23, చాలా బాగుంది. అవన్నీ జరిగిన ఘటనలు, చండూరు ఘటన జరిగింది, చిత్తూరుపేట ఘటన జరిగింది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మన కళ్ళ ముందంటే వాళ్ళు ఎట్లా బయటపడ్డారు, వీళ్ళు ఎట్లా లోపల ఉన్నారు. చాలా